ముఖ్యంగా ఉన్నటువంటి ఒక్కటే ఒక గుణం ఏమంటే ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఒకటే ఒక వరం, ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎవరైతే వదలకుండా ఉంటారో వాళ్ళు ఎంతటి ఉన్నత స్థితికైనా వెళ్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి నాకు మీరందరూ ఎవరు పరిచయం లేరు, కానీ ఈ అవకాశాన్ని నన్ను ఉపాధ్యాయుని వృత్తిలో ఉన్నందుకు ఇక్కడ గౌరవించడం జరిగింది కాబట్టి దాని మీద అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. రాఘవయ్య సారు, తర్వాత మీకు ఇంగ్లీష్ బోధించినటువంటి మా ప్రియమిత్రులు రవి సార్ గారు, అట్లే గాయత్రి మేడం గారు, అరుణ మేడం గారు, తర్వాత షబీర్ సార్ గారు, తర్వాత శివయ్య మిత్రులు, తర్వాత సురేష్ సార్ గారు, వీళ్ళందరికీ నా యొక్క వినమ్రపూర్వక నమస్కారములు. ఈ యొక్క బ్యాచ్తో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఎందుకుందంటే మా అబ్బాయి కూడా ఇక్కడే చదివాడు, తెలుసు, మీరు చూసినారు, జిల్లా అంటారు సోయలు. ఆయనకు లింగారెడ్డి సార్ గారు హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు, ఈ సారు, తర్వాత బషీర్ సారు మ్యాథ్స్ చెప్పినారు, తర్వాత హిందీ చెప్పినారు మేడం వాళ్ళు, సైన్స్ కూడా చెప్పినారు. కాబట్టి ఈ బ్యాచ్ నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం, కృతజ్ఞతాభావం. కాబట్టి వీళ్ళు ఒక పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు, ఎందుకంటే పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి నేను చివర తీసుకున్నాను. ఇది అసందర్భము, ఎందుకంటే బాగా కడుపులో కరకరలాడుతూ ఉంది. కానీ ఇప్పుడు తప్ప మళ్ళీ మీరందరూ ఎక్కడికి అమెరికాకి వెళ్ళిపోతారు, విజయవాడకి వెళ్ళిపోతారు, నాయశెట్టిపల్లికి వెళ్ళిపోతారు, హనుమంతకుండా వెళ్ళిపోతారు, ఎర్రగడ్డలో ఇళ్ళకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ అందరితో ఒక 5 నిమిషాలు ఓపికగా ఉంటే నాకు చాలా సంతోషం. మీరు పిలుస్తూనే కవిత మన లేపాక్షి ఫోటో చూశాను, చూసిన తర్వాత గుర్తొచ్చింది. తర్వాత మీ యొక్క ఫోటో ఒకటి గ్రూప్ ఫోటో పెట్టేస్తే అందరి మొహాలు మారిపోయినాయి, అందరి ముక్కులే కనిపిస్తున్నాయి. చూసినారు, అబ్జర్వ్ చేశారు కదా, పోల్చుకున్నా. సరే, నాకు చాలా ముఖ్యమైనటువంటి బ్యాచ్, అంటే ఏం సార్ వేరే బ్యాచ్ ముఖ్యం కాదా అని అనొచ్చు, కానీ ఇది ఒక ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి బ్యాచ్. మీరు ఎదుర్కొన్నారని చెప్పి మిమ్మల్ని పొగడం కాదు నా ఉద్దేశం. 6 నుంచి 10 వరకు నాకు అందుబాటులో ఉన్నటువంటి బ్యాచ్. 5వ తరగతి వరకు మంచి ఫౌండేషన్ ఇచ్చారు. నాగశెట్టిపల్లిలో, హనుమంతగుండంలో, ఎర్రగుడిలో ఉన్నటువంటి బ్యాచ్. మనకు సుశీల మేడం ఎవరు సార్ మనకి ఇక్కడ మనకు ఎర్రగుడిలో కూడా విమలా సరోజిని ఏచుడు, ఇంకొక మేడం ఉంది, కృష్ణవేణి మేడం. కాబట్టి వీళ్ళు అందరూ తోడ్పాటు వల్ల మీకు మంచి స్టాండర్డ్స్ వచ్చాయి. 6వ తరగతికి వచ్చిన తర్వాత అందరూ పొట్టిగా ఉన్నారు. దస్తగిరి అయితే ఎంత పొట్టిగా అంటే అంత పొట్టిగున్నాడు. ఇప్పుడేమంటే ఎత్తు పెరిగినాడు. అసలు నాయకు కూడా అంతే, అంత పొట్టి పిల్లలే. కొంచెం రాజగోపాలే కొంచెం ఒక రకంగా ఉండేవాడు, ఎప్పుడు నవ్వడమే అంతే అమ్మా. కాబట్టి మేము పేరు పిలవలేదని కాదు, కానీ అబ్బాయిలందరితో పెద్ద అనుమానం. ఎప్పుడు భుజాలపైన చేతులు వేసుకొని మీతో ఉండేవాడిని, భాషతో కానీ మిగతా ప్రతి ఒక్కరితో కూడా భుజాన చేతులు వేసుకొని వచ్చేవాడిని. కాబట్టి ఇంకా నాకు సంతోషమైనటువంటి విషయం ఏమంటే చాలా మంది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. 2-3 అబ్బాయిలు పట్టేసినారు. ఏది అది నాడి పట్టడం అంటారు చూడండి, అది పట్టేసినారు. వాళ్ళు చెప్పినటువంటి మాట ఒకటి చెప్తాను చూడండి, మంచి మాట చెప్పారు. మ్యాథ్స్ అన్నటువంటిది వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిగేటువంటి సబ్జెక్ట్ కాదు. తెలుగు మాదిరిగా ఇప్పుడు రాఘవులు సార్ అయితే మంచి మంచి కథలు చెప్పేవాడు, గుర్తుంది కదా. అంత కథలు చెప్పలేం, మ్యాథ్స్తో కథలు చెప్పలేం. కానీ మంచి చాలా అవసరమైనటువంటిది. మనము డబ్బులు ఎంచుకోవాలన్నా కానీ, తర్వాత ప్రతి పని చేయాలన్నా కానీ మ్యాథ్సే కావాలి. కాబట్టి దానిలో నాకున్నటువంటి ఇష్టంలో ఏదంటే సైకాలజీ ఇష్టం, చాలా ఇష్టం. సైకాలజీ నేను టీటీసీ చదివాను, తర్వాత అంతకంటే ముందు హిందీ పండిట్ ట్రైనింగ్ చదివాను, దాని తర్వాత బీఈడీ చదివి వచ్చాను మీ దగ్గరికి. కాబట్టి సైకాలజీ అన్నటువంటి ఇష్టం. మిమ్మల్ని ఏదో రకంగా నేను బెదిరించుకోవాలి, అది ఎట్లా బెదిరి వాడు భయపడకూడదు. అందుకని 2-3 మాటలు చెప్తా చూడండి. మీకు చెప్పినటువంటి మాటలు మీరు గుర్తున్నాయి లేదో, సార్ ఇది లెక్క కష్టం, సరే ఇది కష్టం లేదురా, చాలా ఈజీగా ఇది, దానిలో నుండి ఆ సూత్రం వేసేయడం, సింపుల్ చేసేయడమే, ఇది చేసేస్తే మిగతా చేసేసేయడమే అని చెప్పి ఎంత కష్టం ఉన్నా కానీ ఇదే మాట చెప్పేవాడిని నేను. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అసలు మీరేమంటే రాదని భయపడేటప్పుడు సెకండ్ గేర్ వేయాలి, సెకండ్ గేర్ తర్వాత టాప్ గేర్లో పోతూ ఉండాలి. అంతేగాని టాప్ గేర్లో పోయేటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఆగిపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చదువు మానిపిస్తారమ్మా. అబ్బాయిలు అయితే పండుగలు పెడతారు, అమ్మాయిలు అయితే పెళ్లిళ్ళు చేస్తారు, బాగా చదవాలి అని చెప్పేవాడిని. పోటీ కూడా ఉండేది ఈ బ్యాచ్లో. ఈ బ్యాచ్ గురించి ప్రత్యేక అనుభవం ఏంటంటే అబ్బాయిలకు అమ్మాయిలకు పోటీ ఉండేది చదువులో.
కలిసి ఆడుకునే వాళ్ళు అయితే ఎటువంటి తేడా లేదు, అబ్బాయిలని కానీ అమ్మాయిలని కానీ ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు ఏమంటే చిల్లాగట్ట కూడా ఆడేవాళ్ళు, మేము కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళం, సరే ఆడనమ్మా అని. కానీ మార్కులు తగ్గితే మాత్రం అదొకటి ఎప్పుడు భయం ఏమంటే అబ్బాయిలకు మార్కులు తగ్గితే అమ్మాయిలను చూపించి అబ్బాయిలను కొట్టేవాని, అమ్మాయిలను తక్కువ కొట్టేవాని. మీకు గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది, అమ్మాయిలను చాలా తక్కువ కొట్టేవాని. అదొకటి ముందే ట్యాబులు ఓపెన్ చేస్తారు, అదొకటి. తర్వాత గొంతు గట్టి చేస్తున్నామాట స్వాతి, ఎందుకు సార్ మార్కు తక్కువ వచ్చినాయి మాకు అని చెప్పి అనమాట. ఆయన గొంతుకు భయపడేవాడిని. తర్వాత అబ్బాయిలు బాబు అమ్మాయిలు ఎన్ని దెబ్బలైనా తింటారు బాబు. కాబట్టి వాళ్ళని మాత్రం బాగా కొట్టేవాడిని. ఆ దెబ్బలతోనైనా వేరే వాళ్ళు భయపడతారని. తర్వాత ఇంకో విషయం ఏమంటే ఆ దెబ్బలు తినేటువంటి వాడు ఒక్కడు భయపడేవాడు కానీ మిగతా వాళ్ళు అదేదో సినిమాల మాదిరిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఒకసారి తప్పు వచ్చినా సార్ 20 ఇంకా 5 దెబ్బలు పడాలి సార్, 20 సార్లు అతనికి వచ్చి బియ్యం గుర్తు చేసి మరి కొట్టించేవాళ్ళు. గుర్తుందో లేదో మీ అందరికీ, నాకైతే గుర్తుంది ఆ చిన్న విషయాలు కూడా. కాబట్టి ఇంకో విషయం సార్ మనం తెలుసుకోవాల్సినటువంటిది, 6వ తరగతి నుంచి అంటే కొన్ని స్కూళ్ళలో ఏంటంటే 10వ తరగతిలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ 10వ తరగతికి వచ్చేసరికి గట్టిగా పట్టేసుకుంటారు. 6 నుంచి 6, 7, 8, 9 కొంత నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఈ ప్రత్యేకమైన బ్యాచ్ ఏమంటే 6 నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపించినారు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ. అందుకని 10 వరకు బాగా రాటు వెళ్ళాలి. ఇక్కడ మెడికల్ లాగా తయారైనారు వీళ్ళు. మీరు ఎదురుగున్నారని చెప్పడం కాదు, నాకు తెలుసు. అందుకని చెప్పి మీరు వివిధ రంగాలలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు చూడండి. సాఫ్ట్వేర్ ఉన్నారు, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, తర్వాత ప్రొఫెషనల్గా ఉన్నారు, వాళ్ళ రంగంలో నిష్ణాతులై ఉన్నారు. లాస్ట్కు ప్రభా కూడా చాలా చక్కగా మాట్లాడింది. ఎంత చక్కగా అంటే ఆయన అసలు ఎప్పుడు చూసినా నీ కొట్టడానికి వస్తే ఆమె నవ్వడమే, ముందుకే కొట్టి ఉండేది, నవ్వుతా ఉండేది బొమ్మ మాదిరిగా. కొట్టడం లేదు, చాలా తక్కువ. నేనైతే చాలా తక్కువ కొట్టినాను నాకు గుర్తు. ఎక్కువ కొట్టినానా? లేదు కదా. అమ్మాయిలకే తక్కువ, ఏం చేస్తాం, అబ్బాయిలో కూడా ఉన్నాయి. మీ వల్లనే వాళ్ళు బాగుపడినారు చూడండి. కాబట్టి మీ జీవితాలు త్యాగం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళు ఈ ఉన్నత స్థితికి వచ్చేటట్టుగా మీరు తోడ్పాటు అందించినారు. కాబట్టి ఏమైనా మనసులో పెట్టుకుంటే క్షమించండి, మీకోసమే కొట్టిన నేను అంతే తప్ప మీరు బాగుపడాలని, నేను ఈ యొక్క మీ ఉన్నతిని చూడాలని నేను ఆ రకంగా కరుకుగా ప్రవర్తించినాను. కానీ మళ్ళీ దగ్గర తీసుకునేవాడిని. ఎవరైనా ఏడుస్తా అట్లా ఎట్లా ఉంటే వాళ్ళ మళ్ళీ ఏదో బుజ్జగించి అట్లా ఇట్లా చేసేవాడిని. మీకంటే సీనియర్లు అదే 2003 బ్యాచ్ ఏదో క్రికెట్ జరిగేటువంటిది సందర్భంలో మీకంటే సీనియర్లు క్రికెట్ చూడాలి ప్రపంచ కప్ అన్నటువంటి సందర్భంలో వాళ్ళని వద్దంటే వాళ్ళు విన్నారు. అందుకని చెప్పి ఏదో నాకు తెలిసినటువంటి ఇదే కదా. కాబట్టి ఒక్కొక్క ఓవర్కు 6 దెబ్బలు, ఒక ఓవర్ 6 బాళ్ళు చూస్తే 6 దెబ్బలు. సర్లే మంచి సరే సార్ అని చెప్పి ఆదినారాయణ వేరే వాళ్ళు సరే సార్ అని చెప్పి మొదట ఓవర్స్ ఇస్తారు, బయటకు తీసుకురావడం. 6 దెబ్బలు గుర్తేవాడిని. అప్పుడు బాగా కరాటే వస్తాయిరా అని పిల్లలని మా పిల్లలు తెలుసు. 6 దెబ్బలు అయిపోయిన తర్వాత నాయన ఇంకొక ఓవర్ రుద్దుకుంటూ వద్దు సార్ ఇంకా అని చెప్పి మళ్ళీ 9 చూస్తారు, ఏమి ఇంకొక ఓవర్ వద్దులే అని చెప్పి పోయి బయట పోయి కూర్చొని చదువుకునేవాళ్ళు. తర్వాత మస్తానని చెప్పినట్టుగా మీకు ఆ చాప్టర్ అంతా నేర్పించాలి. తక్కువ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ చెప్పమంట సార్, ఇంపార్టెంట్ చెప్పండి సార్ నేర్చుకుంటాము అని. సరే ఇంపార్టెంట్ ఎందుకు అన్ని ఇంపార్టెంట్ అని ఎక్కువ వేసేవాడిని. ఒక 10 వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 10, వెరీ ఇంపార్టెంట్ ఒక 10, మామూలు ఇంపార్టెంట్ ఒక 10, ఇంకొక 10 కూడా నేర్చుకొని 40 ఉంటాయి. 40కి ABCD డి రాయడానికి నాకు టైం సరిపోయినప్పుడు ABC క్వశ్చన్ పేపర్ అన్ని SBCలో ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్ ABCలో, బిట్లు కూడా ఉంటాయి ABCలో. ఇవన్నీ నేర్చుకొని వాళ్ళకి అర్థం అయిపోయింది. మొదటిసారి కొన్ని వచ్చినాయి ఇంపార్టెంట్. నేను ఇట్లా కాదు ఏమని చెప్పి మస్తానే చెప్పేసినాడు. ఎట్లయినా కానీ రాయాలని చెప్పి అన్నీ నేర్చుకోవాల్సిందే. అప్పుడు ఏమొస్తాయని యాంగ్జైటీ అనమాట. అప్పుడు క్వశ్చన్ పేపర్లు మళ్ళీ లాటరీ తీసి ఏదో తిప్పలు పడేవాళ్ళం. ఆ తిప్పలు ఇప్పుడు మనకందరికీ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క పోటీతత్వము, మీరు చదవాలన్నటువంటి తపన ఇవన్నీ కూడా చాలా చక్కగా నాకు రిజల్ట్ రూపంలో కనిపిస్తూ ఉంది. చాలా సంతోషం అమ్మా. తర్వాత నేను మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది ఏమంటే గురువులను గౌరవించాలి. గురువులను మీరు చాలా చక్కగా మీ యొక్క గౌరవాన్ని మేము చూస్తూ ఉన్నాం. నాతో పాటుగా మన సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎవరైతే గురువులను గౌరవిస్తారో వాళ్ళకి చక్కగా విద్యాభ్యాసం లభిస్తుంది, మంచి గుణగణాలు అబ్బుతాయి, వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు. కాబట్టి ఒక్కరోజు చదువు చెప్పినా నేను కూడా వాళ్ళ దగ్గర పోయి చేతులు జోడించి ఇప్పటికి కూడా వినయంగా ఉంటాను. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఈ రకంగా మన గురువులను గౌరవించడం వల్ల మనకు అవకాశం వస్తుంది. కాబట్టి మీరు చాలా చక్కగా గురువులను గౌరవించినారు. తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు 3, మొదట రఘురామ సుబ్బయ్య సార్ అని చెప్పి ఇక్కడ ఉండేవాళ్ళు, బాలయ్య సార్, రఘురామ సుబ్బయ్య సారు, వాళ్ళ తర్వాత లింగారెడ్డి సారు, వాళ్ళ తర్వాత AVS సుబ్రహ్మణ్యం సారు. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినారు, పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినారు. వాళ్ళు కనుక నన్ను రిస్ట్రిక్ట్ చేసి లేదు నువ్వు మ్యాథ్స్ చెప్పు
అంతకుమించి పోవద్దు అని నాకు అట్లా రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ డ్రాబ్యాక్ ఏమంటే, సార్ నేను 20 సంవత్సరాలు పనిచేసినాను, ఈ ఊర్లో నాకు మంచి పేరు నేను తెచ్చుకున్నాను సార్, ఈ పేరు మళ్ళీ ఎవరు తెచ్చుకోలేరు అనుకున్నాను, కానీ మీరు 7-7.5 సంవత్సరాల్లోనే నా పేరును మరిపించినారు సార్ అని చెప్పినారు. నేను గర్వమే కాదు, వినయంగా ఆ యొక్క కాంప్లిమెంట్ నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. కాబట్టి ఇక్కడికి నేను మొదటగా ట్రాన్స్ఫర్లో రావడం, పేరు తీసుకొని వచ్చి ఇంత లావు మొత్తం నా చేతికి ఇస్తే పిల్లల్ని పెట్టుకొని పిల్లలతో అబ్బాయిలతో ఇక్కడ నాటడం జరిగింది. అక్కడ ఎదురు ఒక చెట్టు దిగుండి, దాన్ని నాటిన తర్వాత బతికిన తర్వాత చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న పోట్లు పెట్టి మనం దాన్ని ఏదో అట్లా ఇట్లా కర్ర పోయి మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా, వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి, గురుదేవుడిక ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మరాతలు నీ చేతితో మార్చావయ్యా, ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా, మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే, సగనన్నదే పాఠం నీ జాడలేనిదే, నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. నీతో వలస వెళ్ళిపోయింది చదువుల వెలుగు, చిమ్మ చీకటి చెర ముసిరింది అక్షరాలకు, నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా, నీడలెన్ని ఉన్నావి నిజము కావుగా, నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు, ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, నువ్వులేని మా లోటెవ్వరు తీర్చరయ్యా, ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఈ మీదట ఏ ధైర్యమై సాగాలయ్యా. రాధే రాధే
అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా కన్నీటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా
ఏటను తింటే నెల్లాడు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిగా ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి
తప్పదు లేనే లేడు మాకే మింగి సూర్యుడు చంద్రుడు ఓయాయో స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకరు బాసట కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు తనతో పయనం ఒకటే లాగా ఉండదు ఉండదు ఓయాయో ఏ నిమిషంలో ఏమవుతుందో ఊహకి అందదు ఏ అనుబంధం ఎటు వెళ్తుందో ముందుగా చెప్పదు ఓయాయో చెలిమైనా ప్రేమైనా ఏ మనసు ఒంటరిగా సాగదు ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన,